Good evening, friends. We'll wait for some friends to join. Sharp 9 o'clock. Yes, hi Raghava. ఇంకా ఫ్రెండ్స్ ఎవరు జాయిన్ అవుతారో చూద్దాం. లైవ్ ఇంకా ఎవరు చూస్తున్నట్టు కనపడట్లేదు. ఓ రాఘవ హాయ్, ఎస్ కమ్ అప్. ఓకే, ఇంకా నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. ఇట్స్ 9:05. ఎస్, ఎస్, గుడ్ ఈవినింగ్ దీపు. సో ఐఎమ్ ఆల్సో కాలింగ్, అంటే ఫేస్బుక్ పేరుని బట్టే పిలిచేస్తున్నాను దీపు. ఎస్ మనోహర్, హలో. ఓకే, సో నెమ్మదిగా అందరు జాయిన్ అవుతున్నారు. సో ఆత్మ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు సత్సంగానికి స్వాగతం. హాయ్ భాగ్య, గుడ్ టు సీ యూ ఆల్. మనం 100 days కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా 3 days ఉంది. ఓకే, సో 3 days మన సెలబ్రేషన్స్కి అన్ని వైపుల నుంచి అందరూ ప్రిపేర్ అవుతున్నారు. దట్ ఈస్ నిజంగా వండర్ఫుల్. అది మనం అందరం కలిసి మన ఈ ఫ్యామిలీని, ఈ ఆత్మ కుటుంబాన్ని ఎంత చక్కగా మనం దీన్ని తీసుకెళ్తున్నామో, ఇలాగే ఇంకా ఫర్దర్గా కూడా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లెట్స్ ఇంకా ఫర్దర్ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ముందుకు వస్తాయో అన్నది దెన్ విల్ సీ హౌ ఇట్ గోస్ ఆన్. ఓకే, సారీ. సో ఈరోజు మన టాపిక్ ఈజ్ చేంజ్. చేంజ్ అనేది కూడా మనకి లైఫ్లో ఉండాలి కదా, రైట్? సో చేంజ్ అనేది. ఎస్ శారద గారు, మల్లేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. ఎస్ కమలా గారు, హాయ్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ మనోహర్ ఈజ్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. అందరూ చక్కగా కుటుంబంలాగా కలిసిపోవడం అనేది ఇట్ ఈస్ రియలీ నైస్. మన ఈ డివైన్ స్పేస్లోనే కాకుండా మనకి ఇంకా ఎక్కడెక్కడైతే షేరింగ్స్ జరుగుతున్నాయో, భక్తి దేవాలయాలు అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో ఎంతమంది అయితే మనం వింటున్నారో, దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ నౌ. వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు. వాళ్ళు కూడా రోజు వింటున్నారు, రోజు యాక్సెప్ట్ చేస్తున్నారు, రోజు ఈ టైంకి ఈ ఈ ఒక అప్రూవల్ ఇవ్వాలి అని వెయిట్ చేయడం వాళ్ళు కూడా. ఇట్ ఈస్ రియలీ రియలీ వండర్ఫుల్. ఎస్ సుబ్బారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. సో ముందుగా ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక చాలా చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, సో ఒక బుద్ధిస్ట్ స్కూల్లో, ఓకే, ఒక మొనాస్ట్రీలో, ఒక ఆశ్రమంలో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇలాగే మనం ఎలా చెప్పుకుంటూ ఉన్నామో అక్కడ కూడా అలా జరుగుతూ ఉన్నాయి. సో ఆ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఒక లెక్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ లేచి గురువుని అడుగుతాడు. ఏమని అంటే, ఇంత సాగదీసి చెప్పడం ఎందుకు? మీరు ఒక్క చిన్న మాటలో మన బుద్ధిజం అంటే ఏంటి, లేదా సారీ జెన్ అంటే ఏంటి, ఒక చిన్న మాటలో మీరు చెప్పగలుగుతారా? ఓకే అని అడుగుతాడనమాట. అడిగితే అందరూ నవ్వుతారు. క్లాస్లో ఉన్న వాళ్ళంతా అడుగుతారు. అంటే నట్షల్గా చెప్పండి, మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు
అదంతా కూడా ఒక నట్‌షెల్‌లో ఒక చిన్న ఫ్రేజ్‌లో ఒక 1 సెంటెన్స్‌లో కంప్లీట్ చేసేయండి. ఒక పదమో, ఒక 2 పదాల్లో చెప్పేయండి అంటే కంక్లూడ్ చేయడానికనమాట. అని చెప్తే అందరూ నవ్వుతూ ఉంటారు. అయితే ఆ గురువు కూడా నవ్వుతాడు. నవ్వేసి అప్పుడేం చెప్తాడు అంటే, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటాడు. ఓకే. సో, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేసరికి ఆయనకి అర్థమైపోయింది. ఆ స్టూడెంట్‌కి అర్థమైపోయింది. అర్థమైపోయి నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోతాం. సో, మనకిక్కడ ఆ పాయింట్‌లో మనకర్థం కావాల్సింది ఏంటి అంటే, లైఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. మన జీవితంలో ఏది మన బంధాలు, మన బంధుత్వాలు ఏది కూడా పర్మనెంట్ కాదు. ఈ మూమెంట్ కూడా ఈ క్షణం మనం ఈ మూమెంట్‌లో ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ మూమెంట్ కూడా అయిపోగానే ఇది కూడా వెళ్ళిపోతుంది. మనం చాలా ఫాస్ట్‌గా నెక్స్ట్ మూమెంట్‌లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఊపిరి పీల్చిన వెంటనే వదిలేస్తూ ఉన్నాం. ఊపిరి పీలుస్తున్నాం, వదులుతున్నాం. పీల్చిన వెంటనే ఒక నిమిషం మొదలవుతుంది. వదిలిన వెంటనే ఆ నిమిషం అయిపోతుంది. రైట్. సో, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది కూడా పర్మనెంట్ అని కాదు. ఓకే. అన్న పాయింట్ అన్నది మనం చెప్తున్నాం. సో, ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ ఏంటి అంటే చేంజ్. చేంజ్ అంటే మార్పు. రైట్. సో, మార్పు అన్న విషయంలో ఫస్ట్ చేంజ్ అంటే ఏంటి? మార్పు ఓకే. మనకి యాజ్ ఇట్ ఈస్‌గా అర్థమైంది. ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ లైఫ్. మార్పు అన్నది మన లా ఆఫ్ లైఫ్. అంటే మన లాస్ ఏవైతే ఉన్నాయో జీవితంలో ఏవైతే లాస్ యూనివర్సల్ లాస్ ఏవైతే ఉన్నాయో అందులో చేంజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. మనం ఎప్పుడైతే మనం పాస్ట్‌లో కానీ ఓకే. ఒక ఫ్యూచర్‌లో కానీ మనం వెళ్తూ ఉంటామో, ప్రెజెంట్‌లో కానీ ఏదైతే ఈ క్షణంలో ఉంటున్నాము, లేకపోతే పాస్ట్‌లో ఉంటున్నాము, లేదా ఫ్యూచర్‌లో ఉంటున్నాము అన్న దీంట్లో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, ఆ గ్రేటెస్ట్ డిస్కవరీ ఏదైతే ఉందో అంటే ఆ ఫ్యూచర్‌ని మార్చగలము అన్నది ఏదైతే ఉందో, మన యాటిట్యూడ్ మార్పు వల్లనే మనకు జరుగుతుంది. ఓకే. మన గతం ఒకటి జరిగింది, లేదా ప్రస్తుతం ఒకటి జరుగుతుంది, లేదా నెక్స్ట్ మూమెంట్ ఫ్యూచర్‌లో మనకి ఇంకోటి ఏదో జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా ఏదో జరుగుతున్నాయి. అన్నీ వస్తున్నాయి, వెళ్తున్నాయి. తెల్లారుతుంది, చీకటవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది, చీకటవుతుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా చేంజెస్ మనకు జరుగుతూనే ఉన్నాయి. కానీ మన చేంజ్ అనేది ఏంటి? ఒక మార్పు అనేది మనకి ఎలా రావాలి? మనం ఒక యాటిట్యూడ్ ఆ చేంజ్ అవ్వాలి అన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటేనే మన లైఫ్‌లో ఈ పరిస్థితులన్నీ కూడా ఏదైతే సో కాల్డ్ పరిస్థితి మనం జనరల్‌గా ఏదైతే అనుకుంటామో అవి కూడా మార్పులనేది వస్తాయి. సో, మార్పు అనేది ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ లైఫ్. రైట్. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మార్పు అనేది మన జీవితంలో ఎందుకు ఇంపార్టెంట్? సెకండ్ క్వెషన్. మార్పు అనేది మన మామూలుగా జీవితంలో ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు అంటే ఇట్ ఈస్ నెసెసరీ పార్ట్. అవసరం. మార్పు అనేది అవసరం. మనకి మార్పు అనేది లేకపోతే లైఫ్ అనేది అంటే జీవితం అనేది ఉండదు. మన లైఫ్ ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రతి ఒక్క భాగము ఈ మార్పు అనే ఇంధనం మీదే తయారై ఉంది. రైట్. అదే మన ఫ్యూయల్. అది డీజిల్ కానీ, మన పెట్రోల్ కానీ ఏదైనా కానీ ఆ మార్పే మనకి లైఫ్‌లో. ఎందుకంటే మనకు మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ అస్ మనకి లైఫ్‌లో చాలా వరకు కూడా మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ కావాలి మనకి. రైట్. సో, సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ కావాలి అంటే మనం చేంజ్‌ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటామో రైట్. మనకు ఆ స్టెబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మన మార్పు కోరుకోలేదనుకోండి. ఒక ఒక మన స్టెబిలిటీ అంటే ఒక స్థిరత్వం అనుకుంటాం. నేను ఒక పర్టిక్యులర్ జాబ్‌లో ఉండాలి. పర్టిక్యులర్ సాలరీ రావాలి. నా ఫ్యామిలీ ఇలా ఉండాలి. నాకు ఇలా ఒక ఇల్లు కావాలి. ఇవన్నీ అనుకుంటాం. సో, అవన్నీ కావాలి అంటే మనం మనల్ని ఎలా డెవలప్ చేసుకోవాలో డెవలప్ చేసుకుంటూ ఉంటాం. రైట్. సో, మన లోపల యాటిట్యూడ్ మార్పు అనే యాటిట్యూడ్ ఎలా అయితే మారుతూ ఉంటుందో, అలాగే మనకి మనకెందుకు కావాలంటే ఆ స్థిరత్వం కావాలి కాబట్టి, మన లైఫ్‌లో ఆ స్టెబిలిటీ కావాలి కాబట్టి, మనం ఎప్పుడైతే ఆ చేంజ్‌ని మనం యాక్సెప్ట్ చేస్తామో, కోరుకోవడం కాదు పాయింట్. మనం యాక్సెప్ట్ చేస్తామో, మనం నేర్చుకోవాలి. మార్పుని యాక్సెప్ట్ చేసుకునే ఆ టెక్నిక్ సిస్టమ్‌ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఒక హెల్ప్‌ఫుల్ ఫ్రెండ్ లాగా. మనం ఒక స్నేహితుడిని ఎలా అయితే చక్కగా యాక్సెప్ట్ చేసుకుంటామో, ఎలాంటి కండిషన్స్ ఏవి లేకుండా ఎలా అయితే యాక్సెప్ట్ చేసుకుంటామో, అలాగే మార్పుని మనం యాక్సెప్ట్ చేసుకుంటే మన జీవితంలో మార్పు అనేది చాలా చక్కగా ఉంటుంది. అవాయిడ్ చేయకూడదు. మార్పుని మనం అవాయిడ్ చేయకూడదు. చాలా మంది మార్పుని అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు నేను బానే ఉన్నాను. నాకేమొద్దు. నాకు మార్పు వద్దు అనుకుంటారు.
ఓకే. మార్పు వద్దు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? మన ఎక్స్‌పీరియన్స్ తగ్గిపోతుంది. ఓకే. మన ఎక్స్‌పీరియన్స్ తగ్గిపోతుంది. కానీ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఒకే విధంగా ఉండలేము. ఇప్పుడు లాక్‌డౌన్ అని చెప్పి పెట్టాం. మార్పు బానే ఉంది కదా! ఇప్పటిదాకా కంటిన్యూ‌గా వర్క్ చేస్తున్నాం, బయటికెళ్తున్నాం, అంతే ఉన్నాం. మార్పొచ్చింది కదా! కూర్చున్నాం. కానీ ఎన్ని రోజులు? మళ్ళీ మార్పు కావాలి అని అడుగుతున్నాం. మళ్ళీ వి వాంట్ టు గో ఔట్. వి వాంట్ టు సీ థాట్ అన్నీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఏంటో అని వెయిట్ చేస్తూ ఉన్నాం. సో, వి వాంట్ లేపోతే యాక్సెప్ట్ చేసుకోకపోతే అది మైండ్‌లో స్ట్రెస్ ఎక్కువుంటుంది. యాక్సెప్ట్ చేసామనుకోండి స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఆ అనుభవాన్ని కూడా మనం చక్కగా చేయగలుగుతాం. ఫస్ట్ ఈ మార్పు అనేది నౌ వై డు వి నీడ్ ద చేంజ్? ఈ మార్పు అనేది మనకెందుకు కావాలి? సో, మార్పు అనేది మనకి ఎలా ఇంపార్టెంట్ అన్న పాయింట్ మనం చూసుకున్నాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో ఉన్నతి జరగాలి కాబట్టి మార్పు అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మార్పు అనేది ఎందుకు కావాలి? ఎందుకు అవసరం? రైట్? ఇప్పుడు మన లైఫ్‌లో లైఫ్‌లో ఒక విషయం మనకి ఇంకా బెటర్‌గా కావాలి అనుకుంటాం. మనం చాలా విషయాలు మనకి లైఫ్‌లో ఏదో ఉందో బెటర్‌గా అనుకున్నాం. నిన్నటి కంటే ఈ రోజు బెటర్‌గా ఉండాలనుకుంటాం. ఈ రోజు కంటే రేపటికి బెటర్‌గా ఉండాలనుకుంటాం. ఎందుకంటే ఒక డిఫరెంట్ రిజల్ట్ కావాలి కాబట్టి. రోజు ఉన్నట్టు వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. ఓకే. వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. అండ్ ఎప్పుడైతే మనం సీరియస్‌గా ఉంటామో నాకు మార్పు కావాలి అని సీరియస్‌గా ఉంటామో, దాని గురించి యాక్ట్ చేయడానికి మనం రెడీగా ఉంటామో, ఆ చేంజెస్ కూడా బెటర్‌మెంట్‌లోకి వెళ్తుంది. అందుకే మనకు మార్పు అనేది అవసరం. మార్పు ఎందుకు అవసరం అంటే మనకందరికి మార్పు కావాలి. వి ఆర్ వాంటింగ్ ఎ డిఫరెంట్ రిజల్ట్. మన జీవితంలో ఏదైతే జరుగుతున్నామో ఒక 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 ఇప్పటిదాకా జరుగుతున్న రిజల్ట్ కాకుండా ఇంకో వేరే వేరే రిజల్ట్స్, వేరే వేరే ఎక్స్‌పీరియన్సెస్ కూడా కావాలి కాబట్టి మనకు మార్పు అనేది అవసరమైపోయింది. నౌ రీజన్ ఏంటి? అసలు మార్పు కోరుకోవడానికి మన మార్పు అందుకనే కోరుకుంటున్నాం. ఒక కొత్త రిజల్ట్ కావాలి కాబట్టి మార్పుని కోరుకుంటున్నాం. ఈ మార్పుని కోరుకోవడానికి రీజన్ ఏంటి? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక చిన్న పాయింట్ చెప్తాను. ఒక ఆఫీస్‌లో, ఒక ఉద్యోగంలో మీరు జాయిన్ అయ్యారు. రైట్? ఒక జాబ్‌లో జాయిన్ అయ్యారు. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు ఆ జాబ్ నచ్చకుండా వేరే పెద్ద ఆఫర్ ఏదో వచ్చింది. రైట్? సో, బాస్‌కి చెప్తున్నారు మీరు రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నారు. బాస్ అడుగుతున్నాడు, "ఎందుకు మానేస్తున్నావు? ఏమైంది?" అని. సో, అప్పుడు అడగడం ఏంటి అంటే, "ఈ మార్పుకి కారణం ఏంటి?" అని అడిగాడు. అంతే గదా! సో, రీజన్ ఏంటి? నువ్వు ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం వెళ్ళడానికి అసలు నీకు రీజన్ ఏంటి? ఈ మార్పుకి కారణం ఏంటి అని. సో, ఎందుకు అడుగుతున్నాము అంటే మన జనరల్‌గా ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకెళ్ళిపోతున్నా అని అడుగుతున్నా అంటే అసలు మనం ఇచ్చే ఆన్సర్‌లో ఒక ఆహ్, ఆహ్, మనకు ష్యూరిటీ ఉందా లేదా? మార్పు బెటర్‌గా వెళ్తున్నామా లేదా అని. సో, అందుకే మనం మార్పు కోరుకున్నప్పుడంతా, మన మార్పు గురించి మన కారణాలు వెతుక్కున్నప్పుడంతా, నాకు మార్పు కావాలి, నాకు మార్పు అవసరము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, దేనికోసం ఆ మార్పు కావాలి అన్న రీజన్స్ కూడా మనం సెట్ చేసుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. అది బెటర్‌మెంట్‌కి వెళ్తుందా? లేపోతే ఏదో టైమ్ పాస్ కాక మార్పు అంటున్నామా? రోజు పచ్చడన్నం తిని తిని బోర్ కొట్టింది. ఇంకొన్ని రోజులు మేము బిర్యానీ తింటాం. అది కూడా మార్పే. ఎందుకు? ఇది బోర్ కొట్టింది. వి వాంట్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ నౌ ఇన్ ఫుడ్. మన భోజనంలో ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి. ఓకే. ఇప్పుడు అదే కాకుండా రోజు ఒకటే పెళ్ళాం ఉంది, బోర్ కొడుతుందని చెప్పి ఇంకో పెళ్ళాం తెచ్చుకున్నాం అనుకోండి. అది బెటర్‌మెంట్ చేంజ్ కాదు. ఓకే. మనకు కొంచెం హ్యూమర్ కూడా ఉండాలి గదా! టాక్స్‌లో. సో, దట్ ఈస్ నాట్ ఎ బెటర్‌మెంట్. సో, యూ ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ దట్. సో, మార్పు అనే దానికి ఆ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రీజన్ ఏంటి? మనం ఎందుకు మార్పు కోరుకుంటున్నామో దాని వెనకాల రీజన్ ఏంటి? ఆ రీజన్స్ మనకి ముందుకు వెళ్తున్నట్టు కనబడుతున్న కన్‌స్ట్రక్టివ్‌గా ఉన్నాయా? డిస్ట్రక్టివ్‌గా ఉన్నాయా? ఆ పాయింట్స్ మనం ఆలోచించాలి. ఓకే. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ మన మార్పు ఏదైతే ఉందో, ఓకే. మార్పు ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్‌గా మనం ఎలా చూస్తాం? హౌ కెన్ వి హౌ కెన్ ద చేంజ్ బి పాజిటివ్? మార్పు అనేది పాజిటివ్‌గానే ఉండడానికి మనం ఎలా ప్రయత్నిస్తాం? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు అనేది ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మన ఫిజికల్ హెల్త్ కానీ, సైకలాజికల్ హెల్త్ కానీ మార్పు అనేది ఇట్ ఈస్ గుడ్. బికాజ్ యూ హావ్ ద ఆపర్చునిటీ. మనకొక అవకాశం మనకి. ఒక కొత్త అనుభవాన్ని మన లైఫ్‌లోకి, మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి, మన జీవితానుభవాల్లో ఒక కొత్త కోణం నుంచి ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనకొచ్చే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. మార్పు కావాలి కాబట్టే ఆత్మ కూడా ఈ శరీరాన్ని ఒక 10 ఇయర్ వరకు వదిలేసి ఇంకో శరీరాన్ని వెతుక్కుంటుంది. రైట్? మార్పు అనేది మనకవసరం.
యాహ్! మనోహర్ హస్ గివెన్ ఎ నైస్ థింగ్. పాల బాటిల్ నుంచి టీ కప్పు దాకా. ఓకే. యాహ్! దేర్స్ ఎ హ్యూమర్ గోయింగ్ ఆన్ అరౌండ్. సో, మనకెప్పుడు కూడా కొన్ని విషయాలు మనకు ఈవెన్ ఫర్ ఫియర్ కానీ, మన రిలేషన్‌షిప్స్‌లో కొన్ని మన జీవితం మీద మనకు ఉన్న భయాలు కానీ, ఆందోళనలు కానీ ఏవైతే ఉన్నాయో, ఒక కోణం నుంచి చూస్తున్నాం కాబట్టి ఒక విషయం ఒకలాగా అర్థమైంది. అదే ఇంకో కోణం నుంచి చూస్తే కానీ ఆ విషయం ఏంటి అని అర్థం కాదు. ప్రేమ అని ఉందనుకోండి ఆ పదం. 2 అక్షరాల పద పద 2 అక్షరాల పదం అది ప్రేమ అనేది. రైట్. కానీ దాన్ని ఒక్కొక్క కోణం నుంచి చూస్తే ఒక్కొక్కలాగా కనపడుతుంది. దాని ఫేసే మారిపోతుంది. లస్ట్ ఓరియెంటెడ్‌లో చూస్తే ప్రేమ అనేది ఒకలాగా కనపడుతుంది. సేవ అనేది చూసినప్పుడు ప్రేమ ఒకలాగా కనపడుతుంది. అమ్మ అన్న రూపం నుంచి చూస్తే ప్రేమ ఇంకోలాగా కనపడుతుంది. ఒకే పదం అంటే ఒక్క పదము, ఒక వర్డ్ ఒక్కొక్క కోణం నుంచి ఒక్కొక్కలాగా కనపడుతుంది. సో, పాజిటివ్ చేంజ్ అండ్ మార్పు అనేది పాజిటివ్‌గా ఎందుకుండాలి అంటే మనకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ కోసమని ఆ మార్పు మనం కోరుకుంటాం. ఓకే. ఎందుకంటే మనకెప్పుడు కూడా కొన్ని కొత్త కోణాల నుంచి కొన్ని నిజాలు తెలవడానికి మనకు లైఫ్ ఎప్పుడు కూడా మనకు వెయిట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ ఎప్పుడు కూడా మనకు ఎదురు చూస్తూ ఉంటుంది. మనకి కొన్ని విషయాల్ని కొత్త కోణంలోంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఇది కూడా ఒక కోణమే. నీలో ఒక భాగమే. నీ లోపల ఏదైతే ఎన్నైతే తత్వాలున్నాయో, ఎన్నైతే ఆకారాలున్నాయో, ఎన్నైతే ప్రొజెక్షన్స్, రిఫ్లెక్షన్స్ ఉన్నాయో అవన్నిటి కూడా ఇలా కూడా ఉంటాయి. ఇది కూడా నీదే, ఇది కూడా నీదే. రైట్. అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాయి. సో, జీవితాన్ని కొత్త కోణంలోంచి అర్థం చేసుకోవడానికి ఒకే విషయాన్ని జీవితంలో ఒక విషయాన్ని మనం ఏదైతే ఏ పాయింట్‌నైతే ప్రణాళిక నుంచి తీసుకొనొచ్చామో అది ఒక కొత్త కోణం నుంచి చూడడానికే మనకు ఆ పాజిటివ్ ఉంటుంది. ఓకే. సో, మనకి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. మనం నేర్చుకోవడానికి, మార్పుని స్వీకరించడానికి రెడీగుంటే చాలా ఆపర్చునిటీస్ చాలా చాలా ఉంటాయి. కానీ వెన్ యూ లుక్ బ్యాక్ ఆన్ యువర్ ఓన్ లైఫ్ ఓకే. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం వెనక్కి పెట్టుకొని మనం ఒకసారి ఎప్పుడైతే చూస్తామో, మనకు తెలుస్తుంది మనం అసలు ఎన్ని అద్భుతమైన విషయాలు మనం ఇప్పటిదాకా లైఫ్‌లో చూసాము. మార్పు వచ్చింది కాబట్టే చూసాం. ఇప్పుడు మన లైఫే చూసుకోండి మన జనరేషన్స్ కానీ మన మన ప్రీవియస్ వాటెవర్ అవర్ జనరేషన్ ఈస్ మన జనరేషన్ చూసుకోండి. మన చిన్నప్పుడు మనకు ఫోన్స్ లేవు. వి ఓన్లీ నో దట్ తిప్పి రిసీవర్ పట్టుకొని తిప్పి ఒక ఆపరేటర్ ఫోన్ ఎత్తితే వాళ్ళకి నంబర్ చెప్పి, వాళ్ళకి ఆ కోడ్ చెప్తే వాళ్ళు కనెక్ట్ చేసి వాళ్ళు ఇస్తే అప్పుడు మనం మాట్లాడడం. రైట్. రిసీవర్ పట్టుకొని హ్యాండ్ ఫోన్ అది ఉండింది. దాని తర్వాత ఆపరేటర్లు మైనస్ అయ్యారు. అది చూసాం. దాని తర్వాత పేజర్‌లు చూసాం. మనకు గుర్తుందో లేదో ఒక టైమ్‌లో ఒక పేజర్ అనేది ఒక ఇది కూడా టెక్నాలజీ మనకొచ్చింది. పేజర్ ఓన్లీ మెసేజ్ చేయడమే. మెసేజ్ మాత్రం రీచ్ అయిపోతుంది. సో, పేజర్స్ చూసాం. దాని తర్వాత సెల్ ఫోన్స్‌లో ఎన్నో వెరైటీస్ చూసాం. ఇంత హెవీ సెల్ ఫోన్స్ నుంచి ఇప్పుడు చిన్నగా స్మార్ట్ ఫోన్స్ అని వచ్చింది. రైట్. ఇది కూడా మార్పే. మార్పు ఎప్పుడైతే మనం రెడీగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నామో, ఒక విషయం అనేది మనకు కొన్ని కొత్త కోణంలోంచి కనపడుతుంది. మనం చూడండి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని అద్భుతాలు మనం చూసాం లైఫ్‌లో. ఓకే. ఇంకా మనకంటే ముందు జనరేషన్ అయితే మరి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి, ఏమీ లేని దగ్గర నుంచి అన్నీ ఉన్న వరకు అన్నీ చూస్తూ ఉన్నారు. ఇట్స్ హౌ అమేజింగ్. మార్పు అనేది లేకపోతే మనం ఇవన్నీ ఎలా చూస్తాం? రైట్. సో, అందుకనే మార్పు అనేది చాలా పాజిటివ్. మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన మనం పెట్టుకున్నప్పుడు, ఏం మారాంలే ప్రపంచం అంతా అక్కడే ఉంది. అప్పుడు కూడా అట్లనే ఉండింది. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. అంటే మనం మార్పుని పాజిటివ్ విధంగా చూడట్లేదు. మార్పుని మన లోపలున్న ఆ తత్వం ఆ రాంగ్ డిస్ట్రక్టివ్ వేలోనే మనం చూస్తాం. ఒక డిప్రెస్డ్ వేలోనే మనం చూస్తున్నాము. దానికి రీజన్ ఏంటి? అది కన్‌స్ట్రక్టివ్‌గా ఉందా? అలా ఆలోచించామనుకోండి కన్‌స్ట్రక్టివ్‌గా ఉందా? దానివల్ల మనం ఏమన్నా ముందుకు వెళ్తామా? ముందుకు వెళ్ళము. అండ్ హౌ బ్యూటిఫుల్ ద టెక్నాలజీ ఈస్. ఓకే. నౌ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? దీనివల్ల ఈ మార్పు వల్ల మనకి లాభాలేంటి? లాభాలు ఆల్రెడీ అర్థమవుతూనే ఉన్నాయి. ద డైనమిక్స్ ఆఫ్ మోడర్న్ లైఫ్. మొత్తం మోడర్న్ లైఫ్‌లో ఉన్న డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో డ్రమాటికల్‌గా చేంజ్ అయిపోయాయి. అసలు ముందు ఒక జనరేషన్ ముందు ఆడపిల్లలు చదవడమే వేస్ట్ అని అనుకునేవాళ్ళు. ఆడపిల్లలు చదవడానికి పనికిరారు అనేవాళ్ళు. చదువుకోకూడదు వాళ్ళకి చదివే అర్హత లేదు అనేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఆ మార్పు రాను ఆ మార్పు రావడం వల్ల తర్వాత పోన్లే ఒక చిన్న ఐదో క్లాస్ దాకా చదివితే చాలు అన్నారు. తర్వాత 10వ క్లాస్ తర్వాత చదివితే పర్వాలేదన్నారు. దాని తర్వాత మరి ఇంటర్ అన్నా కంప్లీట్ అవ్వొద్దా అన్నారు. ఓకే. ఒక్కొక్క పాయింట్ చూడండి ఎంత డ్రమాటికల్లీ ఒక మార్పనేది మన మోడర్న్ లైఫ్‌కి ఎలా తీసుకొనొచ్చిందో.
ఓకే. మనం ఒక మెథడాలజీ కానీ, ఒక ప్రాసెస్ కానీ, ఒక ప్రొడక్ట్స్ కానీ మనం ఎట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలో కాంట్ వి సే దట్ ఇట్స్ ఎ డెవలప్‌మెంట్ రాదర్ దెన్ చేంజ్. డెవలప్‌మెంట్ ఎక్కడి నుంచొచ్చింది? చేంజ్ కోరుకున్నాం కాబట్టి డెవలప్‌మెంట్ వచ్చింది. రైట్. మనం చేంజ్ కోరుకోకపోతే డెవలప్‌మెంట్ కూడా రాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజ్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్ ఈస్ బికాస్ దేర్ వాస్ ఎ రీజన్ టు చేంజ్ ద డెవలప్‌మెంట్ హాస్ హ్యాపెండ్. Nowadays, people are limiting love to only for marriage. This misinterpretation is spoiling many people's life. Everybody should know love is not a relationship, but the hidden essence of every relationship. Okay, it's a biggest thing. We are talking on change. We will not change that. ఓకే. ఓకే. సో, రెడీనెస్ టు చేంజ్. రెడీనెస్ మనం ఎప్పుడైతే ఒక మార్పుకి రెడీ అయ్యామో, మన ఆలోచన విధానంలో ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఓకే. మన ఆలోచనల విధానంలో ఫ్లెక్సిబిలిటీ కానీ, మన భావాల్లో ఫ్లెక్సిబిలిటీ కానీ, మనం ఒక జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరించే విధానంలో ఫ్లెక్సిబిలిటీ కానీ వస్తుంది. రిజిడిటీ అనేది ఉండదు. కానీ జనరల్‌గా మార్పు అనేది ఒక మనిషికి ఎలా వస్తుంది? వాట్ ఆర్ దోస్ థింగ్స్? ఎట్లాంటి విషయాలు ఒక మనిషిలో మార్పు తెస్తుంది? ఫస్ట్ ఒక నెగెటివ్ యాటిట్యూడ్. ఒక మనిషికి అదే పనిగా నెగెటివ్ యాటిట్యూడ్ ఉంది, డిస్ట్రక్టివ్‌గానే ఆలోచిస్తున్నారు అంటే ఆటోమేటిక్‌గా మార్పు అనేది తన లైఫ్‌లోకొస్తుంది. ఎందుకంటే లేపోతే తన సిస్టమ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను ఒక పాయింట్. ప్రతీది కూడా నెగెటివ్‌గానే చూస్తున్నా అంటే డార్క్ సైడ్ నుంచే చూస్తారు. ఏం మారింది? ఏం మారలేదు. అప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఇలాగే ఉంది. ఓకే. ఇవన్నీ కూడా నెగెటివ్ యాటిట్యూడ్ అంటే దేర్ ఇస్ నో కన్‌స్ట్రక్టివిటీ ఇన్ థిస్. దేర్ ఇస్ నో క్రియేటివిటీ ఇన్ థిస్. ఇలా ఆలోచించే విధానంలో క్రియేటివిటీ అనేది ఏమీ లేదు. సో, క్రియేటివిటీ అనేది ఎప్పుడైతే లేకుండా పోతుందో మనం అందులో అద్భుతాన్ని మనం చూడలేము. ప్రపంచంలో ఉన్న మార్పుని, మన లోపల ఉన్న మార్పుని మనం చూడలేము. సీ అవర్ ఓన్ బాడీస్. చిన్నగా పుట్టాం. చిన్న గుండె, చిన్న ఇంటెస్టైన్స్, చిన్న చేతులు, చిన్న కాళ్ళు ఇలా చిన్నగా చక్కగా పుట్టాం మనం. కానీ హౌ ఆర్ వి గ్రోయింగ్? ఏం జరుగుతుంది లోపల మన బాడీలో ఎలా పెరుగుతున్నాము? భోజనం చేస్తున్నాం. ఓకే. ఫైన్. మనం భోజనం చేస్తున్నాం. కానీ శరీరంలో వాట్ ఈస్ దట్ సిస్టమ్ విచ్ ఈస్ బ్రింగింగ్ దిస్ చేంజ్? హౌ బ్యూటిఫుల్ ఈస్ దిస్ చేంజ్? వి ఆర్ నోయింగ్ సో మెనీ థింగ్. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ఎన్నో దేశాలు తిరుగుతున్నాము. రైట్? ఎన్నో అవకాశాలని మనం వినియోగించుకుంటున్నాము. ఎంత అద్భుతంగా ఉంది చూడండి మార్పు. ఓకే. మన యాటిట్యూడ్ అంటే ఒక విషయాన్ని మనం స్వీకరించే విధానాన్ని బట్టి మనకు ఆ విషయం ఎలా ఉంది అన్న మనలో ఉన్న మార్పులు కూడా మనకు అర్థమవుతుంది. ముందు చూసినప్పుడు ఒక మనిషి విపరీతంగా నచ్చాడు. తర్వాత చూసినప్పుడు ఆ మనిషి ఇంకా నచ్చడం మానేసాడు. అసలు నచ్చలేదు. ఎందుకు? ఒక మార్పు వచ్చింది కాబట్టి. చూసే విధానంలో, పర్సెప్షన్‌లో ఒక మార్పు వచ్చింది కాబట్టి. ఓకే. నౌ వి హావ్ టు ఇలాంటి విషయాలు కూడా మార్పు. ఒక నెగెటివ్ యాటిట్యూడ్ కూడా ఒక మనిషికి వచ్చింది అంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ వెనకాల ఎలాంటిది ఆలోచన ఉండింది. దాన్ని ఎందుకు ఈ మార్పు ఎలా వచ్చింది? ఓకే. ఒక టైంలో విపరీతంగా ఇష్టపడిన మనిషి మళ్ళీ నెక్స్ట్ పాయింట్‌కొచ్చేసరికి ఆ మనిషే నచ్చట్లేదు అన్న పాయింట్ ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచి వై ఈస్ దిస్ నెగెటివ్ యాటిట్యూడ్? అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అండ్ వీటి వల్ల మనం సాధించేదేంటి? రైట్? విల్ బి ఆన్ వాట్ కెన్ కాజ్ ద చేంజ్ ఇన్ ఎ పర్సన్. నెక్స్ట్ ఓకే. యెస్. హలో టు యూ ఫ్రమ్ మై మదర్. ఓకే. యెస్. హలో. నమస్తే ఆంటీ. ఓకే. అండ్ నెక్స్ట్ ద పాస్ట్ హర్ట్స్. నెక్స్ట్ పాయింట్ ఈస్ పాస్ట్ హర్ట్స్ అంటే గతము మనల్ని బాధ పెడుతుంది. దానివల్ల కూడా గతంలో మనం ఎన్నో బాధలు పడడం వల్లో, లేకపోతే ఒక గాయాలు పడడం వల్లో, ఎన్నో అవమానాలు ఇవన్నీ పడడం వల్లో మనకి యాటిట్యూడ్ కూడా మనకు ఒక మార్పు అనేది కూడా వస్తుంది. కొన్ని విషయాల్లో మనకు మార్పొస్తుంది. ఇప్పుడు నెగెటివ్ షేడ్స్‌తోని కూడా అంటే ఒక డిస్ట్రక్టివ్ అనుభవాలు బట్టి కూడా మన మార్పనేది వస్తుంది. ఎప్పుడు పాజిటివే ఉంటుందని ఉండదు. దానివల్ల కూడా మార్పొస్తుంది. మార్పు అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. రైట్? సో, కేరింగ్ అబౌట్ యువర్ హెల్త్. మన గురించి హెల్త్ అంటే ఇట్స్ మెంటల్ హెల్త్ అనొచ్చు, ఎమోషనల్ హెల్త్ అనొచ్చు, ఫిజికల్ హెల్త్ అనొచ్చు. మనం విపరీతంగా మనం ఒక్కొక్కసారి ఫోకస్ పెట్టినప్పుడు కూడా మనకు మార్పు అనేది వస్తుంది. మనం విపరీతంగా తింటూనే ఉన్నాం. ఏదో అడిక్షన్ ఉంది. ఫుడ్ మీద అడిక్షన్ వచ్చింది. తింటూనే ఉన్నాం. బాగా లావైపోయాం. ఒబెసిటీ వచ్చేసింది. ఇప్పుడు మార్పు కావాలి. ఫర్ ద బెటర్‌మెంట్. మార్పు మనకెందుకు కావాలంటే
మార్పు అనేది ఒక బెటర్‌మెంట్ కోసమని మనం రావాలి. ఇంకా డీగ్రేడ్ అవ్వడానికి ఉండదు. సో, నెగెటివ్ యాటిట్యూడ్‌ని దాన్ని పాజిటివ్‌గా చేయాలి. పాస్ట్ హర్ట్స్ అన్నప్పుడు పాస్ట్‌ని ఇంక మనము దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి, లేకపోతే దాన్ని ఎలా మనము హీల్ చేయాలి అన్న వర్షన్‌లోంచి మనం కొత్త కోణం నుంచి చూడడం మొదలుపెట్టాలి. మన పర్సెప్షన్స్ మారాలి. నెక్స్ట్ కేరింగ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. మన గురించి మనకొక కేరింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. మన మీద మనకు ధ్యాస కూడా ఉండాలి. ఓకే. నెక్స్ట్ క్లీన్లీనెస్. ఇప్పుడు కరోనా కోసమని చాలా ఇంపార్టెంట్ అయిపోయింది క్లీన్లీనెస్ అనేది. మనం ఎంత ఎంత శుభ్రంగా ఉంటున్నాం, ఏది ఉంటున్నాం. ఇంతకుముందు పాస్ట్‌లో మనం తెలుసుకుంటే మనకి వి నో బయటికెళ్ళి ఎవరైనా ఇంట్లోకొస్తున్నారు అంటే బయటే ఇంటి బయటే గుమ్మం దగ్గరే కాళ్ళు కడుక్కొనే లోపలికొచ్చేవాళ్ళు. కాళ్ళు కడుక్కోకుండా లోపలికొచ్చేవాళ్ళు. ఎందుకంటే మన పాదాలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వి హావ్ అట్రాక్టెడ్ త్రూ అవర్ ఫీట్ అని ఒక పాయింట్ ఉండేది. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ క్లీన్లీనెస్. క్లీన్లీనెస్‌కి మన శుభ్రతకి ఇవన్నీ ఒక పార్ట్ అన్నమాట. దిస్ ఆల్ బెటర్‌మెంట్ కోసం. ఈ చేంజెస్ అన్నీ కూడా బెటర్‌మెంట్ కోసం. నెక్స్ట్ లిసనింగ్ బెటర్. మనం ఒక విషయాన్ని ఎలా వింటున్నామో, ఎలా అద్భుతంగా అర్థం చేసుకుంటున్నాం, మనం ఎలా వింటున్నామో దాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి కూడా మనకు మార్పు అనేది వస్తూ ఉంటుంది. రైట్? నెక్స్ట్ కమ్యూనికేషన్ హ్యాబిట్స్. మనం ఒక విషయాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము. ఓకే. ఆ కమ్యూనికేషన్ చేసిన తర్వాత మనం ఆ క్లారిటీ ఉందా లేదా? లేపోతే ఆ ధైర్యం ఉందా లేదా? ఆ కమ్యూనికేషన్‌లో మనకొక ఒక కామన్ గ్రౌండ్ ఉందా లేదా? జనరల్‌గా చాలా వరకు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే, అనుకునేది ఒకటి, కానీ చెప్పేది ఇంకోటి. వాళ్ళ మీద భయంకరమైన కోపం ఉంటుంది. కానీ ఎదురు రాంగానే హౌ ఆర్ యూ? హలో ఫైన్. ఐయామ్ ఫైన్ ఫైన్. వెరీ గుడ్, వండర్‌ఫుల్ అంటారు. ఓకే. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆ కమ్యూనికేషన్ హ్యాబిట్స్‌లో ఏది అవసరము, ఏది రీజనింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. మార్పు కావాలి, ఉన్న పరిస్థితి, ఉన్న బంధాల్లో మార్పు రావాలి అంటే, మనం మన విధానాల్లో కూడా మార్పు అనేది మనకు రావాలి. ఓకే. విల్లింగ్‌నెస్ టు డూ థింగ్స్ ఫర్ అదర్స్. మనకు ఆ పాయింట్ కూడా మనకుండాలంటే, అరే! నా కోసమే కాదు, 10 మంది కోసం కూడా నేనేమైనా చేయగలను అన్న పాయింట్ కూడా మనకుండాలి. రైట్. నౌ హౌ డు యూ డీల్ విత్ దిస్ చేంజ్? ఎలాంటి విషయాలు మనకు ఒక మనిషిలో మార్పుని తేగలుగుతాయి? ఇవన్నీ కూడా మన నెగెటివ్ థాట్స్ కానీ, లేపోతే గతంలో ఉన్న గాయాలు కానీ, లేపోతే మన గురించి మనం కేర్ తీసుకోవడం కానీ, ఆలోచించడం కానీ, స్వస్థత రావడానికి ఒక క్లీన్లీనెస్ కానీ, మనం వినే విషయాలు కానీ, ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానం కానీ, ఇవన్నిటి వల్ల మార్పు అనేది వస్తుంటుంది. నౌ ఆ మార్పుని మనం ఎలా డీల్ చేస్తాం? ఒక విషయంలో ఒక మార్పు ఉందంటే ఎలా డీల్ చేస్తాం? ఒక సందర్భంలో ఉంది. చాలా సీరియస్‌గా ఉన్నారు. సో, యూ షుడ్ ఫైండ్ హ్యూమర్ ఇన్ ద సిట్యుయేషన్. మనం ప్రతి సిట్యుయేషన్‌లో కూడా అందులో హ్యూమర్ ఏంటి అని చూడాలి. వేరెవర్ దేర్ ఈస్ హ్యూమర్, దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ అంటే ఒక ఈజ్ అనేది వస్తుంది. ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే ఈజ్ వస్తుంది. రైట్. కమెడియన్ ఇప్పుడు ఫిల్మ్ ఒక సినిమా తీస్తాము. అందులో కామెడీ ట్రాక్ లేదనుకోండి. మనకు ఆ సినిమా చాలా పేల్‌గా అనిపిస్తుంది. ఏంటో ఒక జోక్ లేకుండా సీరియస్‌గా దేనికి నవ్వాలో తెలీదు, దేన్ని నవ్వలేదు. సీరియస్‌గా చూసేసి సీరియస్‌గా వచ్చేసాం. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ హారర్ మూవీ. ఓకే. సో, మనకు ఫైండ్ ద హ్యూమర్ ఇన్ ద సిట్యుయేషన్. మనకి ఒక మార్పుని మనం డీల్ చేయాలి అంటే, కొత్తగా మార్పొచ్చినప్పుడు మనకు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో, ఆ మార్పుని మనం డీల్ చేయాలి అంటే, అందులో ఉన్న హ్యూమర్‌ని మనం అర్థం చేసుకోవాలి. చూడాలి, చెక్ చేసుకోవాలి. నౌ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ మోర్ దెన్ ద ఫీలింగ్స్. జనరల్‌గా మనం చాలా వరకు ఏం చేస్తామంటే, ఫీలింగ్స్ గురించి మనం ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. నువ్వు నన్ను ఆ టైంలో అలా అన్నావు. నాకిలా అయింది. నాకప్పుడు ఇలా జరిగింది. నాకు ఈ ఫీలింగొచ్చింది, ఆ ఫీలింగొచ్చింది. ఫీలింగ్స్ గురించి చెప్తూ ఉన్నాం. కానీ మనం ప్రాబ్లమ్ గురించి మాట్లాడలేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే. ఆ ప్రాబ్లమ్ గురించి ఎప్పుడైతే మాట్లాడతామో, అప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా డీల్ చేయాలని కూడా ప్రాబ్లమ్ అవుతుంది. కానీ అన్నది మనకి క్లియర్ అవుతుంది. ప్రాబ్లమ్ గురించి మాట్లాడకుండా, దాని చుట్టూ ఎన్ని విషయాల నుంచి మనం తిరిగిన భావాల గురించి కానీ, సంఘటనల గురించి చెప్పిన పాయింట్ ఏమి ఉండదు. ఓకే. మనిషికి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ ప్రాబ్లమ్ గురించి మాట్లాడరు. ఆ ప్రాబ్లమ్ ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి మొదలైందో, ఆ ప్రాబ్లమ్ రాకముందు ఎలా ఉండేవాళ్ళమో, ఆ యాటిట్యూడ్ ఎలా ఉందో అక్కడి నుంచి మొదలుపెడతారు. వీలైతే వాళ్ళు తల్లి గర్భంలో ఎలా చేరారు, ఎక్కడి నుంచి చేరారు, అక్కడి నుంచి పెరగడం ఎలా పెరిగారు, అక్కడి నుంచి స్టోరీలు మొదలుపెడతారు. థెర్ ఇస్ నో పాయింట్. రైట్. ఇవన్నీ చెప్పేసరికి వినేవాళ్ళకి అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి వినేవాళ్ళకి సగం ఓపిక తీరిపోతుంది. ఓకే. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్. నౌ మనం స్ట్రెస్ అవ్వకుండా, డోంట్ స్ట్రెస్ ఔట్.
అబౌట్ స్ట్రెస్సింగ్ ఔట్. అంటే మనం ఒక విషయాన్ని అమ్మో! నాకు మార్పు కావాలి అన్న పాయింట్ మీద ఇంకెక్కువ స్ట్రెస్ అవ్వకండి. దాన్ని స్ట్రెస్ చేసి చెప్పాలి అన్న విషయంలో ఒక విషయాన్ని కొంచెం గట్టిగా చెప్పాలి అన్న పాయింట్‌లో మీరెక్కువ స్ట్రెస్ అవ్వకండి. అప్పుడు కూడా మ మార్పుని డీల్ చేయాలి అంటే ఇవన్నీ కూడా మనకు పాయింట్సే. ఒక మార్పుని మనం డీల్ చేయాలి అంటే. నౌ ఫోకస్ ఆన్ యువర్ వాల్యూస్. మన మన వాల్యూస్ ఉంటాయి. ప్రతి మనిషికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. భయాలెన్నుంటాయో వాల్యూస్ కూడా అన్నే ఉంటాయి. సో, మన జీవితంలో మన వాల్యూస్ మీద మనం ఫోకస్ చేయాలి. మన భయాల మీద కాదు. ఓకే. మన వాల్యూస్ ఎలా ఉంటున్నాయి మన వాల్యూస్ మీద మనకెప్పుడైతే ఉంటుందో చాలా వరకు ఏం చేస్తామంటే, ఒక మార్పంటూ రాబోతుంది అంటే, అమ్మో! ఏం జరుగుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఎందుకంటే మనకు మార్పు ఎలా ఉంటుందో మనకు తెలీదు కాబట్టి ముందే భయపడుతూ ఉంటాం. కానీ ఆలోచించి ఏమలా మార్పు వచ్చినా సరే నేనేంటో నాకు తెలుసు కదా! నేనెలా వెళ్తానో నాకు తెలుసు కదా! అని మనం ఎప్పుడైతే ఆ వాల్యూ మనకి మనం ఎప్పుడైతే మన తత్వానికి మనం ఎప్పుడైతే వాల్యూ ఇచ్చి వెళ్తామో భయాలకి ప్లేస్ ఉండదు. ఓకే. నౌ యాక్సెప్ట్ ద పాస్ట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లెట్టింగ్ గో. లెట్టింగ్ గో అన్నది పాయింట్ కాదు. లెట్ గో అనడం కాదు. లెట్ గో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ యాక్సెప్ట్ ద పాస్ట్. బట్ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్. పాస్ట్‌ని యాక్సెప్ట్ చేయడం కంటే పాస్ట్‌ని ఎలా ఉందో అలా సరే యాక్సెప్ట్ చేసేసాను. ఇంక అక్కడే అణిగిమణిగి ఉండాలని కాదు. ఫ్యూచర్ కోసం మనం దెబ్బలాడాలి. నా ఫ్యూచర్ ఇలా కావాలి అని కూడా అనుకోవాలి. యాక్సెప్ట్ ద పాస్ట్. ఓకే. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. బట్ వాట్ అబౌట్ ద ఫ్యూచర్? ఓకే. ఐ వాంట్ థట్. డోంట్ ఎక్స్‌పెక్ట్ స్టెబిలిటీ. మార్పుని కోరుకుంటున్నాము అంటే మన స్థిరత్వాన్ని కూడా కోరుకోలేము. ధ్యానంలో ఉన్నప్పుడు, మనం ధ్యాన సాధనలో ఉన్నప్పుడు, లైఫ్‌లో ఉన్నప్పుడు స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని చెప్తూనే ఉంటాం. కానీ మార్పు కావాలి అంటే స్థిరంగా ఉండకూడదు అని చెప్తున్నాం. దేర్ ఆర్ 2 థింగ్స్. రైట్? మైండ్ చాలా స్థిరంగా ఉండాలి. కానీ మన ఆలోచనలు మాత్రం మన ఫ్యూచర్ ప్రోగ్రెషన్‌లోకి ఒక మార్పంటూ కావాలి అన్నప్పుడు అది ఆ ఫోకస్‌లో ఉండాలి. ఒకటే పాయింట్ పట్టుకొని ఉండకూడదు. ఓకే. ఇప్పుడు మనం ఆ గతంలో మనకి ఆడపిల్లలు చదువుకోకూడదు, వాళ్ళకవసరం లేదు అన్న పాయింట్ మనం అలాగే పట్టుకొనుండుంటే, మన ఆ స్టెబిలిటీ అది స్థిరత్వంగా అలాగే మొండిగా పట్టుకొనుంటే, ఇప్పుడు ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు. రైట్? సో, ఇట్ ఈస్ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ స్టెబిలిటీ. ఒక స్థిరత్వాన్ని మనం మార్పు కావాలనుకున్నప్పుడు మనం ఒకటే పాయింట్‌ని పట్టుకొని అక్కడే కూర్చొని ఉండకూడదు. నౌ హౌ డు యూ మోటివేట్ సమ్‌వన్ ఎల్స్? ఇప్పుడు మార్పు కావాలి, మార్పు వచ్చిన తర్వాత మార్పు కావాలంటే రీజన్ ఏంటి? ఎందుకు మార్పు అవసరము? ఇవన్నీ కూడా మనం పాయింట్స్ చూసాం. అడ్వాంటేజెస్ ఏంటి? దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? దాని అసలు మార్పు అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం చూసాం. ఎలా డీల్ చేయాలి మార్పుని అని చూసాం. ఇప్పుడు ఒక మనిషిని మార్పు కోసం మోటివేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? సెట్ క్లియర్ ఎక్స్‌పెక్టేషన్స్. మార్పు కావాలి అంటే క్లియర్‌గా ఇప్పుడు పిల్లలకి చెప్పామనుకోండి, "నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు ఇలా చదువుకుంటే ఇలా అవుతావని" ముందుగానే మనం చెప్తాం కదా! సో, ఆ క్లియర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెడుతున్నాం. అండ్ గోల్స్ కూడా. నువ్వు ఇది చదువుకున్నావంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక గోల్ కూడా మనం సెట్ చేసుకుంటున్నాం. నాకు లైఫ్‌లో ఇలా వెళ్ళాలని ఉంది. థిస్ ఈస్ మై గోల్. సో, మై ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ క్లియర్. ఓకే. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకొక గోల్ ఉండాలి. ఎవ్రీవన్ మస్ట్ హావ్ ఎ గోల్. నా గోల్ ఏంటి? నేనెక్కడికి రీచ్ అవ్వాలి? ఫోకస్ లెస్ ఆన్ గెట్టింగ్. అంటే ఎట్లా అంటే మనకి ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్ ఎక్కడుందో, ఆ గోల్‌లో వెళ్ళడంలో గోల్ ఏంటి అన్నది మనకి ఇంపార్టెంట్ ఉండాలి. ఓకే. మన మార్పు కావడం కోసమని, మార్పు రావాలి, మీరు కూడా రండి అందరం కలిసి మార్పులు తెద్దాం, మీరు రండి అందరం మార్పులు తెద్దాం అని మనం మార్చడమే మానేసాం. గోల్ మార్పు తేవడం అనేది గోల్ అయితే, మనం ఆ మార్పు మన లోపల నుంచి తెస్తూ వెళ్తూనే ఉంటాం. కానీ అందరిని ఇన్వాల్వ్ చేసినప్పుడు మీరు ఈ గోల్ తేండి. ఈ మార్పుని మనం తెద్దాం, ఈ మార్పుని తెద్దాం అని అందరూ మెంబర్స్ అయితే వస్తున్నారు. కానీ మార్పు ఎక్కడ రావట్లేదు. అక్కడే ఉన్నాం. సో, వాట్స్ ద పాయింట్? ఓకే. సో, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అన్నప్పుడు, మన పాయింట్ ఎక్కడుండాలి? మన గోల్ ఎక్కడుండాలి? ఆ గోల్ మీదే ఉండాలి. అందరి మీద ఇంట్రెస్ట్ మనకు ఉండకూడదు. మన గోల్ మీద మన ఫోకస్ అనేది కూడా ఒకటుండాలి. నౌ వి హావ్ టు బి సెల్ఫ్ సస్టైనింగ్. సెల్ఫ్ సస్టైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ సస్టైనింగ్ అంటే మన మీద మనకే ఒక బాధ్యత. నా కోసం నేను నిలబడగలను అనే ధైర్యం. నా కోసం నేనున్నాను అన్న నమ్మకం. ఓకే. ఇవన్నీ కూడా సెల్ఫ్ సస్టైనింగ్.
రైట్. యాక్టివ్‌లీ లిస్టెనింగ్. ఒక యాక్టివ్‌గా మనం చాలా వరకు మనం ఎప్పుడైతే ఒక మాట వింటున్నామో, నెక్స్ట్ ఆన్సర్ చెప్పడానికి కోసం మనం వింటూ ఉంటాం. కానీ వినేది ఎప్పుడైతే యాక్టివ్‌గా ఓహో! ఇది ఇలా ఉంది అని ఎప్పుడైతే మనం ఆ ఫ్లోతో పాటు మనం వింటూ ఉంటామో, మనం మోటివేట్ అవుతూ ఉంటాం. వి ఆర్ గెట్టింగ్ అలాంగ్ విత్ ద వర్డ్స్. ఆ పదాలతో పాటు మనం వెళ్తూ ఉన్నాం. రైట్. చాలా వరకు మనం గోల్స్ సెట్ చేసుకోవాలంటే, షార్ట్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్స్ తర్వాత ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. అందులో సక్సెస్‌ని ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే సక్సెస్ అంటూ వచ్చిందంటే ఏముందిలే అంత చూపించుకోవడానికి ఏముందిలే వచ్చిందిలే అనుకుంటాం. ఇట్ ఈస్ ఫర్ అస్ నాట్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఐ వాంట్ టు సెలబ్రేట్ థిస్. ఓకే. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకెప్పుడు కూడా ఉండాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉన్నాము అంటేనే మనకి ఆ లైఫ్‌లో ఒక మూవ్‌మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. Yes, there is a question, but sometimes because of that stability only, there might be scope to take place for the change. Will it work? Change is completely psychological. It's a law of life. It is nothing to do with ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. స్టెబిలిటీ అనేది మన మైండ్‌కి సంబంధించింది. మార్పు అనేది మన లైఫ్‌కి సంబంధించింది. రైట్? మనకి ఇక్కడ స్టెబిలిటీ రావాలి. సైకలాజికల్‌గా మనకు స్టెబిలిటీ అనేది ఉండాలి. కానీ జీవితంలో మార్పు అనేది మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. మనం సైకలాజికల్‌గా మారలేదనుకోండి, లైఫ్‌లో ఏదైతే మార్పు వచ్చినా, ఆ మార్పు మనకు తొందరగా అర్థం కాదు. ఓకే. ఐ థింక్ ఐ క్లియర్డ్ యువర్ పాయింట్. ఓకే. సో, ఆల్వేస్ బీ ఆన్ మనల్ని మనం మోటివేట్ చేయాలి అనుకున్నప్పుడు, మనల్ని మనం ఎంతైతే మనం ప్రోత్సాహపరచుకోవడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా వరకు ఇంకెవరో ప్రోత్సాహంతో మనం వెళ్తాము, లైఫ్ అంతా అలా వెళ్తాము అంటే అవ్వదు. వి హావ్ టు మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళడంలో మనకొక గోల్ ఉండాలి. ఒక క్లారిటీ ఉండాలి. దా ఇఫ్ దాని వైపు మన ఎక్స్‌పెక్టేషన్స్ కూడా క్లియర్‌గా ఉండాలి. ఎక్స్‌పెక్టింగ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నది కూడా ఒక క్లియర్ ఎక్స్‌పెక్టేషనే. రైట్. వి హావ్ టు గో ఆన్ దట్ అండ్ వి హావ్ టు మనం ఒక షార్ట్ టర్మ్ గోల్స్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేసి పెంచుకుంటూ ఉండాలి. అంటే తొందరగా రీచ్ అయ్యే గోల్స్. అప్పుడేమవుతుందంటే మనల్ని మనం మోటివేట్ అవుతుంటాం. ఆహా! ఇది అనుకున్నాను, ఇది చేసేసాను. ఇది అనుకున్నాను, ఇది చేసేసాను. ఐ రిమెంబర్ నాకు చాలా రోజుల ముందు మేము ఈ మెనీ ఇయర్స్ బ్యాక్ ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మాతో పాటు మా గ్రూప్‌లో మాకొక ఫ్రెండ్ ఉండేది. వసుంధర అని. ఆ అమ్మాయికి ఎలా అంటే నో ఐ హావ్ టు డూ సంథింగ్ నేను ఏదైనా చెయ్యాలి అనేసి తనెప్పుడో గోల్ పెట్టుకునేదనమాట. నాకు ఈ వీక్‌లో ఎవరికన్నా రేకి హీలింగ్ నేను ఇచ్చాను అనంటే, నేను 100 నాకు ఇంట్లో ఏదైనా సామాను కావాలి, ఏదైనా వస్తువు కావాలి, ఒక వస్తువు కొనుక్కుంటాను, గుర్తుగా కొనుక్కుంటాను అని అనుకునేది. అండ్ షీ యూజ్డ్ టు మేక్ ఇట్. సో, అదేమవుతుందంటే తనకి మోటివేషన్ అయింది. ఎంతమంది హీలింగ్ కేసెస్ వస్తే అన్ని హీలింగ్ కేసెస్ చేయడం సక్సెస్‌ఫుల్‌గా హీల్ చేయడం అందరికి దట్ స్టార్టెడ్ మోటివేటింగ్ హర్. ఈ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అనేది షార్ట్ టర్మ్ గోల్స్ అన్నమాట. ఈ గోల్ అనుకున్నాను. అది జరిగిపోయింది. నౌ యూ ఆర్ మోటివేటెడ్. ఓకే. చిన్న గోల్స్‌లో కూడా క్లారిటీ అనేది ఉండాలి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా క్లారిటీ ఉండాలి. నౌ యూ కెన్ సెలబ్రేట్ దట్ సక్సెస్. ఏదైతే సక్సెస్ ఉందో ఆ సక్సెస్‌ని మనం కంప్లీట్‌గా సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. నౌ వాట్ ఆర్ ద టూల్స్? ఒక చేంజింగ్ బిహేవియర్, ఒక మార్పు మన బిహేవియర్‌లో ఒక మార్పొస్తుంది అంటే దానికి కావాల్సిన టూల్స్ ఏంటి అంటే ఒక ఒక కొత్త ఆవిష్కరణలు ఏదైతే జరుగుతున్నాయో వాటికి ఒక విస్తరణ కూడా ఉండాలి. విస్తరించే తత్వం కూడా అంటే దానికొక క్లియర్ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా ఉండాలి. కొత్త ఇన్నోవేషన్స్ జరిగినాయి అంటే దానికొక ఎక్స్‌ప్లనేషన్ అనేది కూడా మనకి కరెక్ట్‌గా ఉండాలి. అండ్ నౌ మన బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు టూల్సే. మనకేదైతే ఎక్స్‌ప్లనేషన్ ఒక ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసాం. ఏదో చేంజ్ కావాలి, ఏదో స్ట్రక్చర్ కట్టాలి, ఏదో కట్టాలి, ఒక ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసాం. సో, అది రావాలి, ఆ కొత్త ఆవిష్కరణకు రావాలి అంటే ఈ స్ట్రక్చర్ కూడా, ఈ విస్తరణ కూడా అవసరమే మనకి. రైట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్‌గా రావడం, పేపర్ వర్క్ జరగడం కూడా మనకి ఇంపార్టెంటే. రైట్. దీస్ ఆర్ ద టూల్స్. మనలో మార్పు రావడానికి, మన జీవితంలో మార్పు రావడానికి ఇవి కూడా ఒక టూల్స్. అండ్ నెక్స్ట్ మన నమ్మకాలు, మన బిలీఫ్ సిస్టమ్స్. మన గురించి మనం ఎలా నమ్ముతున్నాము? ఓకే. చాలా వరకు మనము వాళ్ళ గురించి చెప్పండి, వీళ్ళ గురించి చెప్పండి అంటే చెప్పేస్తాం. కానీ మన గురించి మనం చెప్పండి అంటే మనం చాలా ఆలోచిస్తాం. అట్‌లీస్ట్ ఒక 2, 3 మినిట్స్ బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్ అయితే వస్తుంది.
రైట్. ఎందుకు అంటే మనకి అవతల వాళ్ళని చూస్తూ ఉండడంలో ఎంత లీనమైపోయామంటే మన గురించి మనం చూసుకోవడం మనం మర్చిపోయాం. మనల్ని మనం చూసుకోవడం పూర్తిగా మనకు తెలియట్లేదు. సో, ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్ అన్నప్పుడు మన గురించి మనకున్న అభిప్రాయాలేంటి? నా మీద నాకున్న అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయాలు ఎన్ని అభిప్రాయాల్లో ఏ అభిప్రాయాలు నేనింకా మార్పు తెచ్చుకోవాలి? ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనకు టూల్స్ లాంటివి. ఓకే. మనకు ఆయుధాలు లాంటివి. మనలో మార్పు మన బిహేవియర్‌లో మార్పు రావడానికి ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మన కమ్యూనికేషన్ మనం ఎలా మాట్లాడుతున్నాము? ఏ విషయాన్ని మాట్లాడుతున్నాము? ఓకే. బట్ మైండ్ షుడ్ ఒబే ఫర్ ద చేంజ్ కదా! అకార్డింగ్ టు యూ ఇఫ్ మైండ్ ఈస్ నాట్ ఇన్ ఎ స్టేజ్ టు యాక్సెప్ట్ ద చేంజ్, ద రియాక్షన్ మే నాట్ అక్కర్ వాటెవర్ ద లైఫ్ గివ్స్ us. It's what I asked in the past that to what. One second. I think it's a bigger one. Yeah. So what we have to hear, whether life or mind. మనం లైఫ్‌ని మన ప్రెజెంట్ మూమెంట్‌ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే, మనకు లైఫ్‌లో వచ్చే మార్పులు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ సమ్‌టైమ్స్ ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ యాస్ ఐ టోల్డ్ యూ నథింగ్ ఈస్ పర్మనెంట్. ఓకే. అబ్సల్యూట్‌లీ నథింగ్ ఈస్ పర్మనెంట్. మైండ్ ఇప్పుడు ఈ మూమెంట్‌లో ఇలా ఆలోచించింది అంటే అలా ఆలోచించింది. ఇప్పుడైతే మైండ్ షుడ్ ఒబే ఫర్ ద చేంజ్ అని అంటున్నాము అంటేనే యూ హావ్ మేడ్ యువర్ మైండ్ రిజిడ్. ఫ్లెక్సిబిలిటీ లేదు. Okay. And if mind is not in a stage to accept a change, the reaction also may not occur because it makes your mind more stressful. ఎందుకంటే మైండ్ ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవట్లేదు అంటే ఇట్స్ అ మైండ్. ఎందుకంటే లైఫ్ ఏదైనా యాక్సెప్ట్ చేసేసుకుంటుంది. మన లోపల ఉన్న తత్వం కూడా ఏదైనా యాక్సెప్ట్ చేసుకుంటుంది. మైండ్‌కే వస్తుంది ప్రాబ్లమ్. సో మైండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకోవట్లేదో, యాక్సెప్టెన్స్ అనేది ఆ మార్పుని యాక్సెప్ట్ చేయట్లేదో, మన రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఏ మార్పు కూడా చాలా కష్టంగా ఇదేదో కొత్తగా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. మన బాడీ యాక్షన్స్‌లో కూడా రిజిడిటీ వస్తుంది. ఓకే. టు వాటెవర్ వి హావ్ టు హియర్ వెదర్ లైఫ్ ఆర్ మైండ్ అంటే మైండ్ ఈస్ ఓన్లీ అ టూల్. అందులో మన బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. రైట్. మన మైండ్‌లో మన బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. సో బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి? ఆ నమ్మకాలు మన మీద మనకు నమ్మకాలు ఎలా ఉన్నాయి? డీప్ డౌన్‌లో అన్వర్దినెస్ కానీ, అన్‌లవబిలిటీ కానీ, అప్రూవల్ సీకింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా మనకు ఉండొచ్చు. బిలీఫ్ సిస్టమ్స్ ఉండొచ్చు. మేబీ వి ఆర్ లుకింగ్ ఫర్ సమ్ అప్రూవల్. దట్స్ ద రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. కాన్షియస్‌గా ఏమో యాక్సెప్ట్ చేసుకున్నట్టే ఉంది. కానీ డీపర్ లెవెల్‌లో ఎక్కడో యాక్సెప్ట్ చేసుకోలేదు. నౌ మేబీ వి హావ్ ఎ డీప్ ఫీలింగ్. లోపల ఎక్కడో అగాధంలో ఒక ఫీలింగ్ ఉంది. నాకు ఆ అర్హత లేదు. దాన్ని స్వీకరించే అర్హత లేదు అని ఫీలింగ్ ఉంది. అందుకే ఆ మార్పును కూడా మనం స్వీకరించట్లేదు. ఓకే. నన్నెవరు ప్రేమించలేరు. నాకు ప్రేమను అనుభవించే అర్హత లేదు అన్న పాయింట్ ఉన్నప్పుడు బయట నుంచి ఎటువంటి ప్రేమ వచ్చినా మనకు అర్థం కాదు. బికాస్ ద మైండ్ ఇస్ సో ఫిక్స్డ్ విత్ ద బిలీఫ్ సిస్టమ్. రైట్. సో కమ్యూనికేషన్ బిలీఫ్ సిస్టమ్, బిలీఫ్ మోడల్స్ అన్ని కూడా మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ నౌ వాట్ యువర్ కమ్యూనికేషన్ ఏంటి? ఆ కమ్యూనికేషన్‌లో మనం ఒక విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు మన కమ్యూనికేషన్‌లో ఆ స్వీకరణ ఉందా లేదా? అది మనకు తెలుస్తుంది. రైట్. వీ కెన్ ఓన్లీ అండర్‌స్టాండ్. నౌ వాట్ ఈస్ ద సైకాలజీ? వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఇన్ దిస్? ఓకే. మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది? మన మైండ్ ఒక విషయం గురించి ఎలాంటి ఆ ఒక మార్పు గురించి ఎలాంటి పాయింట్స్ తీసుకుంటుంది? ఎలాంటి నమ్మకాలతో మనం స్వీకరిస్తుంది? అది ప్రోగ్రెసివ్‌గా ఉందా? లేకపోతే రిగ్రెసివ్‌గా ఉందా? రైట్. అండ్ చాలా వరకు మనకి పాజిటివ్‌నెస్‌ని తొందరగా యాక్సెప్ట్ చేయడం మనకు టైం పడుతుంది. బికాస్ ద రిజిడ్ మైండ్ ఈస్ దేర్. ఒక పాజిటివ్‌ని మనం ఎప్పుడు కూడా ఒక మనిషినైనా కానీ, ఒక సిట్యుయేషన్ అయినా కానీ, ఏదైనా కానీ ఫస్ట్ దాన్ని నెగెటివే చూస్తాం. ఓకే. ఇనిషియల్లీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ ఏదైనా వచ్చాయి, కొత్త ఎవరైనా సిస్టమ్స్ ఏమైనా వచ్చాయంటే యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ అట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక కొత్త కోడలు ఇంటికొచ్చిందంటే యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. కాన్షియస్‌లో తెలీదు. కానీ ఇంటర్నల్‌గా యాక్సెప్టెన్స్ అవ్వడానికి, ఆ సిస్టమ్ అలవాటు కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఓకే. వి హావ్ ద హాబిట్ మనకు తెలియకుండానే మనకి మార్పు అంటే కూడా భయమే. ఆ భయం మీదే ఫోకస్ అయ్యి వచ్చే అద్భుతాన్ని కూడా మార్పులో వచ్చే అద్భుతాన్ని కూడా మనం చూడట్లేదు. ఓకే. వి ఆర్ ఫిక్స్డ్ టు దట్ సమ్ పాయింట్స్. ఆ బిలీఫ్ సిస్టమ్స్‌లో కొంచెం ఫిక్స్ అయ్యి ఉన్నాము. సో ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ ఇస్ కమింగ్ అప్.
అండ్ నౌ మన ఆలోచన ఏంటి? మన ఆలోచన ఎక్కడి నుంచొచ్చింది? ఒక మార్పును మనం స్వీకరించట్లేదంటే జస్ట్ లైక్ హౌ ఐ టోల్డ్ యూ బిఫోర్ మనకి అన్‌వర్దినెస్ నుంచొచ్చిందా? లేకపోతే అప్రూవల్ సీకింగ్ నుంచొచ్చిందా? ఎక్కడి నుంచొచ్చింది మనకు ఆ పాయింట్? ఓకే. ఈ ఈ థియరీ అనేది మన మైండ్‌లో ఈ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మనం జనరల్‌గా మనం అనుకుంటాం గదా! ఏం ఆలోచిస్తున్నావు అసలు? ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? ఎవరు చెప్తున్నారు? అని మనం జనరల్‌గా మనం అంటాం కదా! సో, ఎక్కడి నుంచొస్తున్నాయి? వి నీడ్ టు అండర్‌స్టాండ్ థట్. ఈ థియరీ అంతా ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడి నుంచి మొదలైంది? హూ ఈస్ టెల్లింగ్ ఆల్ థిస్? మన లోపల ఏ విషయం మన బిహేవియర్‌కి టూల్ అవుతుంది? మన నమ్మకాలా? లేపోతే మనం ఒక విషయాన్ని స్వీకరించే విధానమా? లేపోతే మన వెనకాల ఉన్న ఈ సబ్‌కాన్షియస్, డీపర్ కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఈ ఈ ఇష్యూసా? అన్‌రిజాల్వ్డ్ ఇష్యూసా? అండ్ నౌ మన పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి మధ్యలో ఉన్న సిస్టమ్ మన ప్రెజెంట్ మూమెంట్‌లో వచ్చే మార్పుని అది చూడలేకపోతున్నాం. పాస్ట్‌లో ఏదో సంఘటన జరిగింది. ఓకే. ఓహ్! నేను పాస్ట్‌లో నేను వాళ్ళది పలానా వాళ్ళ దగ్గర ఉన్నాను. వాళ్ళు నన్ను బాగా టార్చర్ పెట్టారు. ఆ ఫ్యామిలీతోని చాలా డిస్టర్బ్ అయింది నాకు. సో, ఆ ఫ్యామిలీని నేను వదిలేసి వచ్చేసాను. ఆ భయం ఉండిపోయింది. ఆ భయంని డీల్ చేయకుండా మనం ఇంకో ఫ్యామిలీలోకెళ్ళాం. ఆ ఫ్యామిలీలో కూడా అదే ట్రైట్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ భయాలు పోవట్లేదు. ఎప్పుడైతే ఆ భయాల్ని డీల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రతి సిట్యుయేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది చేంజ్‌ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం? పాత ఫియర్స్‌తోనే యాక్సెప్ట్ చేస్తున్నాం. పాస్ట్‌ని తీసుకొచ్చి మనం ప్రెజెంట్‌లో పెట్టేస్తున్నాం. సో, ఆ మార్పులో ఉన్న ఆ పాజిటివిటీ ఏదైతే ఉందో, ఒక బ్యూటిఫుల్ చేంజ్ ఏదైతే ఉందో, అది మనకు కనపడట్లేదు. బికాజ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని కూడా ప్రెజెంట్‌లో వచ్చిన మార్పును కూడా మనం పాస్ట్‌లో జరిగిన భయాలతో చూస్తున్నాం. రాబోయే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో చూస్తున్నాం. ఇఫ్ వి రిమూవ్ ఆల్ దీస్ యాస్పెక్ట్స్ మైండ్ అని యాస్పెక్ట్స్ మొత్తం అవన్నీ పక్కన పెడితే నౌ ఎవ్రీ మూమెంట్ కమ్స్ ఔట్ వెరీ బ్యూటిఫుల్. రైట్. నెక్స్ట్ సోషల్ నార్మ్స్ ఏంటి? అప్రోచ్ ఏంటి? అంటే సోషల్ నార్మ్స్ అన్నది ఒక పాయింట్. కానీ అదర్‌వైజ్ ఆల్సో వాట్ ఈస్ అవర్ అప్రోచ్? మన అప్రోచ్ ఏంటి? మనం ఒక విషయాన్ని, ఒక మార్పుని ఎలా అప్రోచ్ అవుతున్నాము? మన సొసైటీ ఎలా అప్రోచ్ అవుతుంది? సొసైటీ అప్రోచ్ అయిన దాని వల్ల మనకేం ఎఫెక్ట్స్ పడుతున్నాయి? మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయి? అందులో మన అప్రోచ్ ఏంటి? ఓకే. ప్రతి పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఒక మార్పు అంటూ రావడం అంటే దాని వెనకాల టూల్స్ ఏంటి? దాని వెనకాల రీజన్స్ ఏంటి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ మనకు అర్థం కావాలి. అండ్ నౌ దేర్ ఆర్ 5 స్టేజెస్. ఒక స్టేజ్ ఎలా ఉంటుంది అంటే ప్రీ కంటెంప్లేషన్. ప్రీ కంటెంప్లేషన్ అంటే యూ డోంట్ వాంట్ టు చేంజ్. ఓకే. యూ ఆర్ నాట్ వాంటింగ్ ద చేంజ్ అట్ ఆల్. మార్పు అనేది కోరుకోవట్లేదు. మార్పు అనేది వద్దు అంటున్నాం. మార్పు అనేది రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో, అందుకని ఆ ప్రీ కంటెంప్లేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అమ్మో! ఇలా వెళ్తే ఇప్పుడు ఇలా అవుతుందో, ఇలా అవుతుందో, ఎలా అవుతుందో. సో, వద్దులే. వాళ్ళు మారినా నాకొద్దు. నాకవసరం లేదు. నాకయిపోయింది. ఐ యామ్ డన్ అన్న పాయింట్. కంటెంప్లేషన్ ఇస్ యూ ఆర్ థింకింగ్. ప్రీ కంటెంప్లేషన్ ఇస్ ప్రీవియస్ థాట్స్. కంటెంప్లేషన్ ఇస్ ఆల్వేస్ యూ ఆర్ కంటిన్యూయస్లీ థింకింగ్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఈ స్టేజెస్ లో వెళ్తూ ఉంటుంది ఒక విషయం. ఒక మార్పుని మనం 100% స్వీకరించేంత వరకు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అండ్ నౌ వి ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం నిదానంగా నెమ్మదిగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఫస్ట్ మనం దాని గురించి ఆలోచిస్తాం. దానిలో ఉన్న భయాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి మనకి. దాని తర్వాత ఇంకా ఆ భయాలన్నిటిని కూడా డీల్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాం. బికాజ్ ఇట్ ఈస్ లైఫ్. ఇట్ హాస్ టు చేంజ్. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. మార్పు అనేది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. మనకి నచ్చినా, నచ్చకపోయినా, కోరుకున్నా, కోరుకోకపోయినా, అర్థమైనా, అర్థం కాకపోయినా మార్పు అనేది మనకు జరుగుతూనే ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ ఎనీహౌ హ్యాపెన్ టు అస్. టు ఎనీబడీ ఇన్ లైఫ్. రైట్. సో, మనం ఫస్ట్ స్టేజ్‌లో ఎలా ఉంటుంది? మైండ్‌కి ఆ రిజిడిటీ పోవాలి కాబట్టి, ఫస్ట్ ఆ ఫియర్స్‌ని బేసిస్ పెట్టుకొని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ మార్పు నాకు అవసరమా? అవసరం లేదా? ఏమవుతుందో? మార్పు జరిగితే ఏమవుతుందో? మార్పు ఒప్పుకోకపోతే ఏమవుతుందో? ఇలా చేస్తే ఏమవుతుందో? అలా చేస్తే ఏమవుతుందో? రైట్. ఇవన్నీ పాయింట్స్ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అండ్ నౌ నెక్స్ట్ ఈస్ అలా ఆలోచించి దాని తర్వాత నెమ్మదిగా ఇప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఆలోచన బట్టి వెళ్తూ ఉంటాం. సో, ఆలోచనలు బట్టి ఎలా అయితే మనం వెళ్తూ ఉంటామో మనకు తెలియకుండానే లోపల మనం ప్రిపేర్ అవుతున్నాం. ఒక మార్పుకి మనం ప్రిపేర్ కూడా అవుతున్నాం. ఓకే. ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా యాక్షన్స్‌లో చేంజ్ వస్తుంది మనకి.
మనం చేసే విధానాలు, చేసే పనులు అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. అండ్ దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి. సో దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ నౌ. నౌ యూ హ్యావ్ టు మెయింటైన్ వాట్ యూ హ్యావ్ చేంజ్డ్, వాట్ ద చేంజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్. అందుకే చెప్తూ ఉంటారు కదా! ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. పాస్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఒకసారి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిపోయాను. అయిపోయింది, నాకింక చదువు అక్కర్లేదు అంటే అవ్వదు. యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? నౌ వాట్ ఈస్ థట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్? వి నీడ్ టు అండర్‌స్టాండ్ థట్. దాన్ని ఎలా ఆ మార్పుని ఎలా అయితే ఆ స్టేజ్‌ని ఎలా మనం మెయింటైన్ చేస్తున్నాము. సో ద సేమ్ వే ఎలాంటి భయాల నుంచి మనం ఎలా ముందుకొచ్చాము, ఆలోచిస్తూ ఎలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఒక మార్పుని స్వీకరించడానికి మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. రైట్. ప్రిపేర్ చేసిన తర్వాత మనం చేసే యాక్షన్స్ ఏంటి? యాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి వెళ్తున్నాం? ఏంటి అన్నది. నౌ హౌ ఆర్ వి మెయింటైనింగ్ ఇట్? రైట్. మన మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంది? ఎలా దాన్ని మెయింటైన్ చేస్తున్నాం? ఎలా ముందుకు వెళ్తున్నాం? అండ్ వాట్ ఈస్ దట్ యూ ఆర్ టెర్మినేటెడ్ ఇన్ దట్? ఓకే. హావ్ యూ టెర్మినేటెడ్ ద థింగ్స్ విచ్ యూ డు నాట్ నీడ్? ఆర్ హావ్ యూ అంటే ఒక విషయాన్ని మనకు టెర్మినేట్ అంటే ఒక తీసేసినప్పుడు ఎలాంటి మనకు పనికొచ్చే విషయాల్ని మన కన్‌స్ట్రక్టివ్‌గా మన క్రియేటివిటీకి అంటే లైఫ్‌లో మనం ముందుకు వెళ్ళే విషయాల్ని మనం రద్దు చేస్తున్నామా? లేకపోతే మనం వెనక్కెళ్ళే విషయాల్ని మనం రద్దు చేస్తున్నామా? మనం ఒక టెర్మినేషన్ పాయింట్‌లో మనము ముందుకు వెళ్తున్నామా? వెనక్కి వెళ్తున్నామా? ఓకే. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ యాస్పెక్ట్స్. మనం ఒక్కొక్క విషయాన్ని కూడా మనకు టూల్స్ ఏంటి, మన ఒక బిహేవియర్ ఎందుకంటే మార్పు ఎప్పుడైతే వస్తుందో, ఒక మార్పుని ఎలా అయితే మనం స్వీకరిస్తున్నామో, అలా మన బిహేవియర్ ప్యాటర్న్స్‌లో కూడా మార్పనేది వస్తూ ఉంటుంది. వి నీడ్ ప్రతి ఒక్క విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. మార్పు ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఉంది? మనం దాన్ని ఎలా స్వీకరిస్తున్నాము? ఎలా అర్థం చేసుకుంటున్నాము? రైట్. మార్పు అనేది ఎంత అద్భుతమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు బి మన మార్పు అనే పాయింట్ వచ్చేసరికి మనం చాలా పాజిటివ్‌గా ఉండాలి. బికాజ్ మార్పు అనేది పర్మనెంట్. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. సో, లైఫ్ ఎట్లైనా మార్పు ఇస్తుంది. ఎప్పుడు ఎప్పుడు మార్పు మనకెప్పుడు అర్థమవుతుంది? పాజిటివ్‌గా దానిలో ఉన్న పాజిటివిటీ, దానిలో ఉన్న సిట్యుయేషన్ మనకెప్పుడు అర్థమవుతుంది? ఉన్న మార్పుని యాస్ ఇట్ ఈస్‌గా స్వీకరించినప్పుడు. ఓకే. ఒక మార్పుని మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా స్వీకరిస్తామో, అప్పుడు కంప్లీట్‌గా ప్లెజెంట్‌గా ఉంటుంది మన మైండ్. మనకింక ఏది అక్కర్లేదు. ఏది ఏది ఉన్నా లేకపోయినా ఏం తేడా పడదు. వి ఆర్ వెరీ హ్యాపీ టు థట్. ఓకే. అది ఉండాలి అంటే మన మైండ్ ఏ స్టేట్‌లో ఉండాలి? మన లిమిటెడ్ బిలీఫ్స్ ఏంటి? మన ఆలోచనలేంటి? మన భావాలేంటి? ఒక విషయం గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాము? దాని పట్ల మన అవగాహన ఏంటి? ఓకే. అవి ఎక్కడి నుంచొస్తున్నాయి? దాని రీజన్స్ ఏంటి? మనలో ఉన్న లిమిటెడ్ బిలీఫ్స్ నుంచి వస్తున్నాయా? ఒక మార్పుని మనం అర్థం యాక్సెప్టెన్స్ అన్న పాయింట్ మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది, రిజిడిటీ అనేది మన ఫియర్స్ నుంచి వస్తున్నాయా? లేకపోతే యెస్ వి ఆర్ ఓపెన్ టు ఇట్ అన్న జాయ్‌ఫుల్ స్టేట్ నుంచి వస్తున్నాయా? మార్పుని ఎప్పుడైతే మనం కోరుకుంటూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా వి విల్ సీ ఆ పరిస్థితిలో అంటే మార్పు రావాలి అంటే ద ఓన్లీ పాయింట్ ఈస్ ఆ మూమెంట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయడమే. ఆ మూమెంట్‌ని ఎప్పుడైతే మనం 100% యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు నెక్స్ట్ మార్పనేదొచ్చేస్తుంది. సమ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే. వాళ్ళలో ఉన్న మార్పుని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుకుంటూనే ఉంటారు. కానీ యాక్సెప్టెన్స్ ఎవరికీ అర్థం కాకుండా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే. అలా కూడా మనకి కొన్ని యాక్సెప్టెన్స్ అనేది కొన్ని తొందరగా అర్థం కావు. కొన్ని చేంజెస్ అనేవి అర్థం కావు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు, ఐదుగురు మనుషులున్నారనుకోండి. రైట్. ఒక 4, 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక మార్పు ఇలా ఉంటే వీళ్ళకి కన్వీనియంట్ ఉంటుంది. ఈ మార్పు ఇలా వస్తే బావుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇంకో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో మెంబర్స్‌కి ఈ మార్పు ఇలా వస్తే కంఫర్టబుల్‌గా లేదు. ఓకే. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ కన్వీనియంట్‌గా మార్పుని క్రియేట్ చేసుకొని మిగతాదేంటో నాకు అర్థం కావట్లేదని ఎక్స్‌ప్రెషన్ పెడతారు. అలా కూడా ఆ ఫ్యామిలీలో ఉన్న ఇంకొక మనుషులు కొన్ని స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌ని గో త్రూ అవుతూ ఉంటారు. బికాజ్ ద చేంజ్ ఈస్ యాక్సెప్టెడ్. బట్ ద చేంజ్ మార్పు అనేది కన్వీనియంట్ ప్రకారం యాక్సెప్టెన్స్ అవుతుంది. అందుకనే ఆ పాయింట్ ఇంపార్టెంట్. మనం అందరి కోసం కూడా ఏం చేస్తున్నామో అన్నది కూడా మార్పులో భాగమే. మార్పుని స్వీకరించడమే కాదు, అందులో ఎంతమంది లైఫ్‌లో మన చుట్టూ ఉన్న వాళ్ళది అట్‌లీస్ట్ మన చుట్టూ ఉన్న పరిసరాల్లో, మన చుట్టూ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళలో లైఫ్‌లో కూడా మార్పొచ్చిందా లేదా? అలాంటి మార్పులు మనం తెచ్చుకోవాలి.
యూ కాంట్ బి ఈ మార్పు నాకు కంఫర్టబుల్‌గా ఉంది. వేరే వాళ్ళకి వచ్చినా లేకపోయినా ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. నా మార్పు నేను తీసుకుంటాను అన్న పాయింట్ కాదు. యూ హావ్ టు అండర్‌స్టాండ్ మార్పు అనేది అందరి కోసం ఉంటుంది. ఒక మార్పు అంటే అదే అసలైన మార్పు. ఆ పరిస్థితిని మొత్తం మార్చగలిగిందే మార్పు అంటే. లేకపోతే దానిలో మార్పు లేదు అని అర్థం. ఓకే. ఐ హావ్ చేంజ్ మీ ఇష్టం. మీకెట్లా నచ్చితే అట్లా చేయండి. కానీ మనం అలాగే కూర్చుంటాం. కాన్షియస్‌గా చెప్తున్నాం. కానీ మన రిజిడిటీ ఒప్పుకోవట్లేదు. ఇంకా రిజిడిటీ అలాగే ఉంది. సో, చేంజ్ ఈస్ ఆల్‌వేస్ దేర్ ఆర్ సో మెనీ టూల్స్. మనం నిజంగా మారాలి అని అనుకుంటే, మార్పుని మనం స్వీకరించాలి. ఆ స్వీకరించడం కోసం మన మైండ్‌లో ఎంత రిజిడిటీ ఉందో, అవన్నీ కూడా చేంజ్ చేయాలి. వాటిని కూడా మార్చాలి అని ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకుంటామో, ద మూవ్‌మెంట్ విల్ బిగిన్. మొమెంటమ్ అనేది లైఫ్‌లో ఒక మొమెంటమ్ అనేది వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ సైడ్ నుంచి వస్తుంది. ఎందుకంటే మనం పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తున్నాం కాబట్టి. థాట్ ప్రాసెస్‌లో కూడా పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తున్నాం కాబట్టి. రైట్? సో, ఇట్ గోస్ ఆన్. లైఫ్ గోస్ ఆన్. ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఇలా నెమ్మదిగా ఒక్కొక్క పాయింట్ నుంచి మన క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది లైఫ్‌లో. సో, అప్పుడు క్లారిటీ వచ్చినా కొద్దీ ఎంత మార్పు జరిగింది అని అర్థమవుతుంది. దట్స్ ద రీజన్ ఈవెన్ మెడిటేషన్ ఎవరికన్నా నేర్పించేటప్పుడు కూడా ధ్యానం ఎలా చేయాలి? ఎలా కూర్చోవాలి? ఆసనం ఎలా వేసుకోవాలి? అని చెప్పినప్పుడు కూడా ఫస్ట్ అందరికీ చెప్పేది 40 రోజులు ఇలా చెప్పినట్టు చేయండి. 40 రోజుల తర్వాత మీకు 40 రోజుల ముందు లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా లైఫ్ ఉందో మీరే చెక్ చేసుకోండి అని చెప్తాం. సో, యూ నో అన్‌లెస్ అండ్ అంటిల్ యూ ఫాలో ఇంటూ ద యాక్షన్. ఆ ప్రిపరేషన్, యాక్షన్స్‌లో ఉన్న మెయింటెనెన్స్ అవన్నీ చేస్తూ ఉంటేనే కానీ, మనకొక ఫేజ్ తర్వాత అర్థం కాదు. ఆ మార్పు ఎలా వచ్చింది? ఆ మార్పుని ఇప్పుడు నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? ఎలా ఎంజాయ్ చేయాలి అన్నది మనకు అర్థం కాదు. ఓకే. యూ నీడ్ టు యూ నీడ్ టు హావ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆల్ ద టైమ్ విచ్ విల్ యాక్సెప్ట్ ద చేంజ్ ఇన్ లైఫ్. ఓకే. యాహ్! సమ్‌టైమ్స్ వి డోంట్ నో దట్ వి హావ్ చేంజ్డ్. అదర్స్ విల్ మేక్ అస్ నో. అది అవేర్‌నెస్‌కి సంబంధించింది. అవేర్‌నెస్ అనేది ఉండాలి. మనకి ఆ ఎరుక అనేది ఉండాలి. నాలో మార్పొచ్చింది అనేది ఎరుకతో ఉండాలి. బయట నుంచి ఎవరైనా చెప్పారు అంటే ఇట్స్ ఎ రిమైండర్. ఇట్స్ జస్ట్ ఎ రిమైండర్. దే ఆర్ ఓన్లీ టెల్లింగ్ యూ అబౌట్ యూ సంథింగ్. ఓకే. సో, వి కెన్ రియలైజ్ ఆన్ థాట్ అండ్ వి కెన్ వర్క్ ఆన్ థాట్. వి కెన్ రియల్లీ స్టార్ట్ బిలీవింగ్ యెస్ వాట్ కైండ్ ఆ మార్పులు ఎలా వచ్చాయి? ఎటువైపు నుంచి వచ్చాయి? కన్‌స్ట్రక్టివ్‌గా వచ్చావా? డిస్ట్రక్టివ్‌గా వచ్చాయా? అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సో, ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబౌట్ చేంజ్. ఓకే. సో, ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం దెన్ ప్లీజ్ కమెంట్ బాక్స్‌లో పెడుతూ ఉండండి. ఐ విల్ బి రెస్పాండింగ్. అండ్ అగైన్ టుమారో రేపు మళ్ళీ మన ఆత్మ కుటుంబ సభ్యులందరం రేపు మళ్ళీ 9:00కి ఇంకో కొత్త టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. ఓకే. అంతవరకు థాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.